శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ 16 నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలి, అసలు ఈ యొక్క పక్షం యొక్క మాస ఫలితాలు మనం ఎప్పుడు చెప్పలేదండి. మనం ఎప్పుడు చెప్పినా కంప్లీట్గా మాస ఫలితాలు చెప్పాం తప్ప పక్షం ఫలితాలు చెప్పలేదు. ఎందుకు చెప్తున్నాము అని అంటే 16వ తారీఖు నుండి గ్రహ సంచారాలు చాలా బాగున్నాయి. కొన్ని అంతకు ముందు మనకి ఏమైపోయిందంటే పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, శని తిరోగమనము, కుంభంలోకి ప్రవేశించింది, గ్రహణం వచ్చింది, చాలా దారుణాలు దాటుకొని ఇప్పుడు గ్రహాలన్నీ కూడా చూస్తే కొంచెం కన్నుల పండుగగా అలా 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 స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి. అందులోనూ 6 నెలలలో గడిచిన 3 నెలలు తర్వాత గడవబోయే 3 నెలలలో ఈ 15 రోజులు చాలా బాగుంటాయి. దాంట్లో వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా చూసుకుంటే మనకి చతుర్థ స్థానమునందు రాహుగ్రహ సంచారం. తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులకు కానీ ఏవైనా సరే కాస్త మెడిసిన్ కోసం ఖర్చు పెట్టడము, లేకుంటే ఏదైనా ఆయుర్వేదానికి సంబంధించి హోమియోపతికి సంబంధించి కాస్త చిన్న ట్రీట్మెంట్కి వెళ్ళడము. కానీ ఎటువంటి ప్రమాదం ఏం కాదు, ఎందుకంటే రాహు బాగున్నాడు కాబట్టి ఈ ప్లేస్లో 5th హౌస్ ఏదైతే ఉందో ఈ యొక్క పంచమ స్థానము శని అంత మంచిది కాదు. కాబట్టి ఎవరన్నా ప్రేమ వ్యవహారాలు, ప్రేమించి వివాహం చేసుకోవాలనుకోవడము, పెళ్లి తర్వాతకి ఎవరినైనా ప్రేమించడము, అఫైర్స్ పెట్టుకోవడము, ఇబ్బందులన్నీ కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క అష్టమ స్థానమునందు చూసుకున్నట్టయితే ఈ యొక్క 8th హౌస్లో గురుగ్రహ సంచారం కూడా ఉంది. 8th హౌస్లో గురుగ్రహ సంచారం మీ యొక్క పరివర్తన అంటే అప్పటి వరకు మీకు ఏమైనా అలవాట్లుంటే అలవాట్లన్నీ మారిపోవడం, అంటే సిగరెట్ తాగే వాళ్ళు సిగరెట్ మానేయడం, మందు తాగే వాళ్ళు మందు మానేయడం, అలాగే ఇంకేదైనా సరే అలవాట్లు ఉంటే అవన్నీ మానేయడం, ఒక ప్రాపర్ మంచి లైఫ్ స్టైల్లోకి రావాలి, పేరు ప్రతిష్ట బాగుండాలి, అనవసరమైనటువంటి జంజాటాలకు మనం పోవద్దు అనేటువంటి మంచి ఆలోచన దృక్పథంతో ముందుకెళ్తూ ఉంటారు. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. అలాగే దశమ స్థానంలో లాభస్థానంలో సూర్యుడు ఉన్నాడు, అలాగే కేతు ఉన్నాడు, శుక్రుడు కూడా ఉన్నాడు. ఇది ఎలా ఉంటుంది అని అంటే సూర్యుడు కేతువు ఇద్దరు కూడా గవర్నమెంట్ నుంచి మీకు ఏదైనా లాభం రావడము, ఏవైనా సరే మీరు మంచి లాభాలు అందుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే శుక్రగ్రహ సంచారం ఏదైతే ఉందో ఇది కూడా ఏంటంటే మీకు ఈ యొక్క దశమ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల మీ భార్య తరపు లేదా మీ భర్త తరపు మీకు మంచి లాభం జరిగే అవకాశం ఉంది. కేతు అంటేనే కేతు యొక్క అధిదేవత చిత్రగుప్తుడు కాబట్టి ఎలా అంటే గుప్త అంటే వైశ్యాస్ కాబట్టి డబ్బును సంపాదించుకునే అధికారం, డబ్బు తొడపై పెట్టి లెక్క పెట్టే అధికారం కేవలం ఒక్క వైశ్యుడికి మాత్రమే అమ్మవారు ఇచ్చింది. ఆ యొక్కటి కూడా అంటే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు తిరిగి రావడము ఒక్క వైశ్యాస్కు మాత్రం లాభం జరుగుతుంది. వేరే వర్ణాల వాళ్ళకు వేరే వాళ్ళ చేతికి డబ్బు ఇస్తే తిరిగి రావడం అంత లాభంగా ఉండదు, పూర్తిగా రావు, కొన్ని డబ్బులు స్ట్రక్ అయ్యే అవకాశం ఉంది. 11th హౌస్ సొసైటీ, మీ సొసైటీలో ఉన్న స్నేహితుల ప్రోద్బలంతోనో మీకున్నటువంటి మంచి ఫ్రెండ్ సర్కిల్తోనో మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఆ బిజినెస్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఈ టైంలో మీరు బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, సొసైటీలో ఉన్నటువంటి స్నేహితులు మీకు సహాయం చేయడం కానీ మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. 12వ ఇంట కుజగ్రహ సంచారం చేయడం వలన కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు, ఆరోగ్య సమస్యలు రావచ్చు. వీటితో పాటు భూమిని నమ్ముకొని మీరు ఏదైనా డబ్బు ఇన్వెస్ట్ చేస్తే నష్టపోవచ్చు. ఎవరైనా రైతులు కానీ చేతి వృత్తులు కానీ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి డబ్బుని ఖర్చు పెట్టడం లాంటివి కూడా చేయడం మంచిది. అనవసరమైనటువంటి ధన వ్యయాన్ని చేయకుండా ఉంటే కూడా మంచిది. అలాగే ఇవన్నీ కూడా చూసుకుంటే మనం గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 రూపాయలు చెల్లిస్తే వారికి పూర్తిగా 60 పేజీల్లో జాతకం అందిస్తాం. ఈ 2025 రూపాయలు కట్టి జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఈ యొక్క జ్వాలాముఖి మాల లేదా కరుంగలి మాల కూడా మీకు అందించడం జరుగుతుంది. పూర్తిగా ఈ యొక్క జాతకం చెప్పించుకున్న వారికి మాత్రమే ఈ యొక్క మాల ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎందుకండి 2025 రూపాయలు అంటే మాకు 3 గంటల నుంచి 4 గంటల సమయం పడుతుంది. 60 నుండి 70 పేజీల్లో మీ దాకా పీడిఎఫ్ పంపించాలి కాబట్టి అంతగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక చూసుకున్నట్టయితే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కాకుండా మీ అన్ని వర్గాల వారికి కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము మన గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ఇప్పుడున్నటువంటి ఈ పక్షంలో అంటే సెప్టెంబర్ 16 నుండి మిగిలిన 15 రోజుల్లో
మనకు అమావాస్య అనేటువంటిది వస్తుంది. దానినే మహాలయ అమావాస్య అంటారు. అయితే మనం అందరూ కూడా తెలిసింది ఏంటంటే మహాలయ అమావాస్య దేనికి ప్రతీతి? ఎవరన్నా పెద్దలకు గనక మనం బియ్యం ఇవ్వకపోతే లేదా పెద్దలకు మనకు చేసేటువంటి తిథులు ఏ తిథి రోజు చేసుకుంటామో తెలియదు అనుకుంటే మహాలయ అమావాస్య నాడు తిల తర్పణాలు పిండ ప్రదానాలు చేసే వాళ్ళు చేస్తే చాలా మంచిది. ఋషి తర్పణం చేస్తే మంచిది. ఋషులకు మునులకు పీఠాధిపతులు ఎవరైనా గతించిన వాళ్ళు ఉంటారు కదా, శివైక్యం చెందిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఆ రోజు తిల తర్పణాలు వదిలితే 1000 జన్మలకు సంబంధించినటువంటి పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పీఠాలు పెట్టి పీఠాలను అధిరోహించి ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు కాబట్టి. అలానే కాకుండా మనం ఒకవేళ అంటే ఈ 15 రోజుల్లో అదేంటండి మాకు పాడ్యమి రోజే ఉంది చేసేసాం, మాకు దశమి రోజు ఉంది చేసాం, మాకు పంచమి రోజు ఉంది చేసాం, చేసినా కానీ అమావాస్య రోజు ఈ మంత్రాలను విశేషంగా చదవండి. దీంట్లో ప్రత్యేకంగా మనకు మొట్టమొదటి మంత్రం ఏదైతే ఉందో అది గనక ఎవరైతే వివాహం కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ వివాహం శీఘ్రం అవ్వడం కోసం ఈ మంత్రాన్ని ఒక 10,000 సార్లు చదవాలి. ఒక 10,000 సార్లు చదవాలి. ఆ మంత్రం ఏమిటో చూడండి ఇక్కడ. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమః. ఇది తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల కోసం కూడా చదవచ్చు. పిల్లలు కూడా మీ వివాహం కావాలని కూడా చదవచ్చు, కానీ బయటికి చదవకుండా మనసులో చదవాలి. మనసులో చదవండి. మనసులో వీలైతే అంటే మనకు కౌంటింగ్ చేయడానికి ఒక జపమాల లాంటిది తీసుకొని అలా చదువుతూ ఉండండి. ఒక మంత్రం కాగా ఒక జపమాలలో ఒక బట్ ఇట్లా జరపండి, సరిపోతుంది. అలాగే పితృదోష నివారణ కోసం అంటే నేనన్ని తిథులు బాగానే పెడుతున్నానండి, కానీ ఏవైనా పితృదోషాలు ఉన్నాయేమో అని అనుమానం. ఎందుకంటే మా వంశంలో అంగవైకల్యంతో పుట్టారు, 60 సంవత్సరాల లోపే చనిపోతూ ఉన్నారు, పిల్లలు పుట్టినా కానీ కాస్త మతి స్థిమితం లోపించి పుడుతున్నారు, అసలు పిల్లలే పుట్టట్లేదు, లేదు అసలు వివాహమే అవ్వట్లేదు, లేదు వివాహం అవుతుంది కానీ వారికి భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉన్నారు, డైవర్స్లు అవుతున్నాయి. ఇలాంటి ఏ సమస్యలకి కూడా పితృదోషాలే కారణం. కాబట్టి ఎవరికైనా ఒకవేళ పితృదోషాలు ఉన్నట్టుగా మీకు గనక అనుమానం ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీ జాతకంలో గనక గ్రహ సంచారాన్ని బట్టి కుజుడు 1వ 2వ 4వ 7వ 12వ స్థానాల్లో గ్రహ సంచారం చేస్తూ ఉన్నా, మీ లగ్నాధిపతి 6వ 8వ 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నా, రాహు 9వ స్థానంలో ఉన్న, సూర్యుడు రాహు కలిసి ఉన్నది ఈజీగా మన జాతకంలో పితృదోషాలు ఉన్నాయని తెలుసుకోవచ్చు. జాతకంలో గనక పితృదోషాలుంటే గోకర్ణంలో ప్రధాన ఆచార్య చేతుల మీదుగా స్వయంగా మేమే ఈ యొక్క పితృదోషాలన్నీ కూడా పూజలు చేయిస్తాము. మీ ఫుడ్ అకామిడేషన్ వీటికి సంబంధించి 18 నుండి 21,000 రూపాయల లోపే మీరు డీటెయిల్గా అక్కడ మీకు ఫుడ్, అలాగే త్రిపిండేశార్థము, అలాగే నారాయణ బలి పూజ, వీటన్నిటితో పాటుగా ప్రత్యేకంగా తిల తర్పణాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఈ అమావాస్య నాడు గనక ఈ మంత్రాలు చదివినంత మాత్రం చేత ఒకవేళ మీరు అన్ని శార్థకర్మలు ప్రాపర్గా చేసినా ఇంకా ఏదైనా దోషం ఉంది, లేదు పూజ చేసేటప్పుడు మేము శ్రద్ధ లోపించి పూజలు చేశాము అన్న అనుమానం ఉన్నా సరే ఇటువంటి దోషములు పోతాయి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్ అన్నటువంటి మంత్రాన్ని మీరు వీలైతే ఆ యొక్క మహాలయ అమావాస్య నాడు 108 సార్లు చదవండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్. ఈ మంత్రంతో పాటు కాకుండా ఇంకేమైనా, ఉదాహరణకు మా అన్నగారు చేశారు కదా అని చెప్పి నేను వెళ్ళలేదండి, మా అన్నకు నాకు పడదు, మరి నువ్వెందుకు చేయలేదయ్యా, మీ ఇంట్లో మీరు చేయొచ్చుగా శార్థకర్మలు అంటే, మా అన్నయ్య చేశాడుగా ఇంకా నేను ఎందుకు చేయాలి అంటే, తల్లిదండ్రులు అన్నం పెట్టినప్పుడు మనకు కూడా పెట్టారుగా, అన్నయ్య ఒక్కడికే పెట్టలేదుగా, మరి మనం మన తల్లిదండ్రులకు అన్నం పెట్టొద్దా, పెట్టాలి కదా. అలాంటి దోషాలు ఉంటే ఏమైనా పోవాలి అంటే ఈ మంత్రం చదవాలి. పితృదోషం వచ్చినట్టే, 1 సంవత్సరం పెట్టకపోయినా మీకు పితృదోషం వచ్చినట్టే. ఈ మంత్రం చూడండి. ఓం శ్రీ సర్వ పితృదోష నివారణాయ క్లేశం హన హన శాంతిం దేహి దేహి పద్ స్వాహ. ఈ మంత్రము మీకు క్లియర్గా వీలైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, లేదా స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యేటట్టు చేస్తాం. మీ అందరికీ కూడా నేను ఒక మాట ఇచ్చా కదా వీడియో స్టార్టింగ్లో,
ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చామండి, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రావాలి, మాకు డబ్బులు రావట్లేదు అన్న ఇబ్బందితో ఉంటే మీకు వీడియో ఎండింగ్లో చెప్తా అని చెప్పాగా, ఆ మంత్రం ఏమిటో చెప్తా, బాగా వినండి. ఓం, ఈ మంత్రం ఒకటే కండిషన్ అండి, ఉత్తరం వైపు తిరిగి 3 సార్లు చదివితే చాలు, ఆ డబ్బులు వస్తాయి. కానీ ఈ మంత్రం చదివేటప్పుడు మీకు వేరే ఏ ధ్యాస ఉండకూడదు, కన్ను రెప్ప కూడా కొట్టకూడదు. ఒక్కసారి కన్ను రెప్ప కొట్టినా మళ్ళీ మంత్రం మొదటి నుంచి చదవాలి. అయితే ఈ మంత్రము 3 సార్లు చదవమన్నా కాబట్టి ఒకసారి పూర్తయిన తర్వాతకి కాకపోతే కళ్ళు మూసుకోండి, కళ్ళు నలుపుకోండి, మళ్ళీ అలా కళ్ళు తెరిచి కన్ను కొట్టకుండా ఇట్లా రెప్ప కూడా కొట్టకుండా మంత్రం చదవాలి. మీకు కూడా అలా చెప్పే ప్రయత్నం చేస్తా, చూడండి. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం, నా వల్ల కావట్లేదండి కానీ మంత్రం మాత్రం చెప్తున్నా చూడండి. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమమాం. సిద్ధిం దేహి మే నమః అనొచ్చు, నమమా అనొచ్చు. మళ్ళొకసారి మీకు ఈ మంత్రాన్ని చెప్తాను. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమః. మళ్ళొకసారి చెప్తానండి. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే లేదా నమః. ఎవరన్నా భారీగా అంటే కోట్లలో డబ్బులు ఉన్నాయండి, వేరే వాళ్ళ చేతికి వెళ్ళినవి తిరిగి రావాలి అనుకుంటే ఈ మంత్రాన్ని 1000 సార్లు హోమం చేయించాలి. మంత్రం చదువుతూ ఎవరైతే బ్రాహ్మడు నెయ్యి వేస్తాడో అతనే ఈ మంత్ర పఠనం చేస్తూ కనురెప్ప కొట్టకుండా హవనంలో హవిస్సులు వేయాలి. కొంచెం కష్టంతో కూడుకున్నదైనప్పటికీ అలా చేయించడం వల్ల కూడా మీ వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి మళ్ళీ మీ దాకా రావడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ కూడా మేము ఇంతకు మునిపే చెప్పాం, గోచార రీత్యా చెప్పే విషయంలో జాతకం పూర్తిగా మాకు విశ్లేషణతో కావాలనుకుంటే 2025 రూపాయలు చెల్లించిన వారికి జాతకం మీ దాకా అందిస్తామని చెప్పాం. 60 పేజీల్లో PDF కూడా ఇస్తాం. ఆసక్తి గల వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి మీ యొక్క జాతకంతో పాటుగా ఈ యొక్క కరుంగలిమాల లేదా జ్వాలాముఖి మాల అందించడం జరుగుతుంది. ఆసక్తి గల వారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ మా యొక్క కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.